నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఇప్పుడు మనము దేవునికి ఇష్టమైన కార్యాలు చేశామనుకోండి, ఎప్పుడూ మన చేతిని దేవుడు విడువరు. నేను దేవునికి ఇది ఇష్టమా కాదా? నేను ఇలా వాక్యం చెప్పడం దేవునికి ఇష్టమా కాదా? దేవుని మందిరానికి వెళ్ళడం దేవునికి ఇష్టమా కాదా? నేను ఇలా మంచిగా ఒద్దికగా అలంకరించుకోవడం దేవునికి ఇష్టమా కాదా? నేను సాఫ్ట్గా గుణవతి అయినటువంటి భార్యలాగా ఉండడం దేవునికి ఇష్టమా కాదా? నమ్మకంగా ఉండడం దేవునికి ఇష్టమా కాదా? దేవుని దృష్టిలో నేను దేవుని వాక్యానుసారిగా జీవిస్తే అది దేవునికి ఇష్టమా కాదా? అబద్ధములాడకుండా నేను బ్రతికితే దేవునికి ఇష్టమా కాదా? చెడు పనులు చేయకుండా నేను బ్రతికితే దేవునికి ఇష్టమా కాదా? ఆఖరికి ఒక భక్తుడు అంటాడు, నేను భోజనము చేసినను పానము చేసినను ఆయనకి ఇష్టమైనట్లే నేను చేస్తాను, ఆయన నామ మహిమార్థమై నేను బ్రతుకుతాను, నాయనా తిననా నేను అని అడుగుతున్నాడు ఆయన.